వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కాకా వెంకటస్వామి మనవడు, మాజీ పార్లమెంటు ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తనయుడు గడ్డం వంశీకి పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించినందున వారికి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన హార్దిక శుభాకాంక్షలు. స్వర్గీయ వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి పథంలో నడపడానికి ఎంతగానో కృషి చేశారు. వారి అడుగుజాడల్లో వంశీ కూడా పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి చెందుతుంది అనే నమ్మకం ఇక్కడ ప్రజల్లో కూడా ఉంది. వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పెద్దపల్లి ప్రజలను కోరుతున్నామని పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పాకాల గోవర్ధన్ రెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రివర్యులు స్వర్గీయ వెంకటస్వామి గారి మనవడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారి తనయుడు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీ గారికి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఏఐసిసి ప్రకటించడం జరిగింది. వారిని మా హార్దిక శుభాకాంక్షలు, పెద్దపల్లి కాంగ్రెస్ పక్షాన హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పెద్దపల్లిలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెంకటస్వామి గారికి మరియు వారి తనయుడు వివేక్ వెంకటస్వామి గారికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఎఫ్సిఐ రీఓపెనింగ్ అయితేనేంటి, సింగరేణి కార్మికులకు పెన్షన్ అయితేనేంటి, రామగుండం ఫ్లైఓవర్ అయితేనేంటి, ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు వారి కుటుంబం తరఫున ఇప్పటికీ గత 40-30 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. వారి అడుగుజాడల్లోనే వంశీ గారు కూడా అదే బాటలో నడిచి పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారనే ఆశతో వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుకుంటున్నాము.